Hello everyone. In today's class, let us start the unit 4, which is nothing but deflection of beams. In that, topic is member bending into a circular arc. ఓకే, ప్రీవియస్ యూనిట్లో ఏంటమ్మా బెండింగ్ మూమెంట్ వల్ల వచ్చే స్ట్రెసెస్ కనుక్కున్నాం. బెండింగ్ మూమెంట్ వల్ల బీమ్లో వచ్చే స్ట్రెసెస్ కనుక్కున్నాం. ఇప్పుడు ఈ యూనిట్లో ఏంటంటే బెండింగ్ మూమెంట్ వల్ల బీమ్లో వచ్చే డిఫ్లెక్షన్స్ కనుక్కుందాం. అంటే బెండింగ్ మూమెంట్ దేనివల్ల వస్తుంది? లోడ్ వల్ల వస్తుంది. ఆ లోడ్ వల్ల వచ్చే డిఫ్లెక్షన్స్ గురించి ఎట్లా నేర్చుకోవాలో ఈ యూనిట్లో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అసలు మామూలుగా బెండింగ్ మూమెంట్ నుంచి ఇది ఎలా కనుక్కున్నాం మనం? M/I ఈజ్ ఈక్వల్ టు E/R. ఇదేనా? M/I ఈజ్ ఈక్వల్ టు F/Y ఈజ్ ఈక్వల్ టు E/R మనం తీసుకున్న బెండింగ్ స్ట్రెస్ ఈక్వేషన్. బెండింగ్ ఈక్వేషన్లో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ E/R అనేది కావాలి. ఎందుకని? ఇప్పుడు ఒక మెంబర్ అనేది డిఫ్లెక్షన్ లోడ్స్కి సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా బెండ్ అవుతుంది. అప్పుడు దాని కర్వేచర్ తెలుసుకోవడం కోసం మనకి R అనేది రిలేటెడ్ అనమాట. సో అది కావాలి. ఓకేనా? సో బెండింగ్ మెంబర్ ఇంటూ ఏ సర్క్యులర్ ఆర్క్ అంటే ఇప్పుడు ఒక బీమ్ L ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ బీమ్ లెంత్ L AB. ఓకే, అది లోడ్ ప్లేస్ అయిన తర్వాత ఇలా డిఫ్లెక్ట్ అయింది. లోడ్ ఇదైన తర్వాత ఇలా డిఫ్లెక్ట్ అయింది. సెంటర్లో లోడ్ ప్లేస్ చేసిన తర్వాత C, ఇదేమో D. ఈ C లెంత్ అనేది డెల్టా, డిఫ్లెక్షన్ డెల్టా. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ ఆర్క్కి ఒక సర్కిల్ గీస్తే ఓకే, ఒక సర్కిల్ గీసాం. సో దీని సెంటర్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు సర్కిల్ యొక్క సెంటర్, ఈ రేడియస్ R, ఇది O. ఓకే, సో ఈ టోటల్ ఇది E. ఓకేనమ్మా? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. దీనికి ఒక టాంజెంట్ గీద్దాం. టాంజెంట్ అంటే స్లోపు లాగా అనమాట. ఈ స్లోపు IA అనుకోండి, ఈ స్లోపు IB అనుకోండి. ఓకేనమ్మా? ఇది సెంటర్లో ప్లేస్ అయింది కాబట్టి లోడు IA ఈజ్ ఈక్వల్ టు IB అవుతుంది. ఎప్పుడు కూడా డిఫ్లెక్షన్ అనేది సపోర్ట్స్ దగ్గర జీరో. సపోర్ట్స్ దగ్గర స్లోప్ అనేది జీరో. ఓకేనమ్మా? ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏంటి అంటే కన్సిడర్ ఎ మెంబర్ AB ఆఫ్ లెంత్ L సబ్జెక్టెడ్ టు ఏ యూనిఫామ్ బెండింగ్ మూమెంట్ M. సో ద మెంబర్ ఈజ్ బెండ్ ఇన్ టు ఏ సర్క్యులర్ షేప్. ఓకేనమ్మా? So let R be the radius of curvature of the bent member. Okay, R be the radius of curvature of the bent member. Next, let deflection be at the center of the span and deflection at the center of the span CD is equal to delta. Deflection at center of the span CD is equal to delta. ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇది ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ నుంచి మనకు ఒకటి వస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్లో ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ హోల్ ఇది ఒకటి ఉంటుంది కదా, సెంటర్ నుంచి పాస్ అయ్యే డయామీటర్ ఏ కార్డ్నైనా హాఫ్కి కట్ చేస్తుంది. సెంటర్ నుంచి పాస్ అయ్యేది డయామీటర్ ఏ కార్డ్నైనా హాఫ్కి కట్ చేస్తుంది. సో దాని నుంచి ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ వచ్చేప్పటికి ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ నుంచి ఈ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఇదిలో మనకి ఈ ప్రాపర్టీ చాలా అవసరం అవుద్ది. ఓకే, ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ ఏంటి ఇందులో CE ఇంటూ CD is equal to CA into CB. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, CE అంటే ఏంటమ్మా? CE అంటే అసలు టోటల్గా అయితే 2Rలోంచి డెల్టా తీస్తే CEనేగా 2R మైనస్ డెల్టా.
సిడి అంటే ఎంత, డెల్టా ఈజ్ ఈక్వల్ టు సిఏ అంటే ఎంత, L/2 ఇంటూ సిబి అంటే L/2. సో ఇదేమవుతుంది, 2R డెల్టా మైనస్ డెల్టా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L²/4. డెల్టానే చిన్నది, మళ్ళీ డెల్టా స్క్వేర్ అంటే మరీ చిన్నది కాబట్టి నెగ్లెక్ట్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేస్తే 2R డెల్టా ఈజ్ ఈక్వల్ టు L²/4. అప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత, L²/8R. కానీ మనకి బెండింగ్ ఈక్వేషన్ నుంచి ఏముంది, ఫ్రమ్ బెండింగ్ ఈక్వేషన్ M/I ఈజ్ ఈక్వల్ టు E/R. ఓకే, దీని నుంచి 1/R ఈజ్ ఈక్వల్ టు M/EI. సో ఇది తీసుకొచ్చి ఇందులో పెట్టండి అమ్మా. డెల్టా విల్ బి ఈక్వల్ టు L²/8 ఇంటూ M/EI. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ML²/8EI డెల్టా. ఓకేనమ్మా, అది. సో ఇప్పుడు డెల్టా అంటే డిఫ్లెక్షన్ కనుక్కున్నాము. ఏదైనా ఒక మెంబర్కి బెండింగ్కి సబ్జెక్ట్ అయినప్పుడు దానికి డిఫ్లెక్షన్ కనుక్కున్నాం, బాగానే ఉంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్కి బెండింగ్కి కనుక్కున్నాం. ఇప్పుడు స్లోప్ కనుక్కుందాం, IA ఆర్ IB. స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటమ్మా, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. స్లోప్ అంటే ఏంటి, ఇది స్లోప్ అంటే. ఓకే, ఈ కర్వ్ యొక్క లెంత్ ఎంతమ్మా, IA అనేది స్లోపు. ఈ కర్వ్ యొక్క లెంత్ ఎంత, ఇంకో విధంగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇది హారిజాంటల్తో చేస్తుందని అంటే ఇది వర్టికల్తో చేసినట్టేగా IA, కాబట్టి ఆ ట్రయాంగిల్ని కన్సిడర్ చేయండి IA. ఓకే, ఇప్పుడు ఇదెంత, రేడియస్ R, ఇదెంత L/2. ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి sin IA ఈజ్ ఈక్వల్ టు L/2/R which is equal to L/2R. sin IA is equal to L/2R. 1/R అంటే మనకేం తెలుసమ్మా, sin IA is equal to 1/R అంటే ఏం తెలుసు, L/2 ఇంటూ M/EI. 1/R అంటే M/EIనేగా ఇక్కడ నుంచి, దాని నుంచి ఇది ఇలా రాసాం. ఓకేనమ్మా, సో sin IA ఈజ్ ఈక్వల్ టు ML/2EI. ఫర్ స్మాలర్ వాల్యూస్ ఆఫ్ థీటా sin థీటా విల్ బీ ఈక్వల్ టు థీటా, కాబట్టి sin Iని ఐగా రాసుకున్నాం 2EI. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఫర్ అ బీమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసలు స్లోప్కి, డిఫ్లెక్షన్కి, రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఉన్న రిలేషన్ని డిరైవ్ చేద్దాం మనం. ఓకే, స్లోప్కి, రేడియస్కి, డిఫ్లెక్షన్కి అది డిరైవ్ చేయాలి అంటే దేనికి డెరివేషన్స్, స్లోప్, డిఫ్లెక్షన్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ మూడిటికి ఉన్న డెరివేషన్ని డిరైవ్ చేద్దాం మనం. ఈ మూడిటికి ఉన్న డెరివేషన్ని డిరైవ్ చేయాలి అంటే ఫస్ట్ ఒకటి కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఒక ఆర్క్. ఈ ఆర్క్ ఏంటి, బీమ్. ఇందాకట్లాగే ఒక బీమ్ అనేది బెండింగ్కి సబ్జెక్ట్ అయినప్పుడు వచ్చిన ఆర్క్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి ఆర్ ఏ ఆర్ బి, సరే పి అనుకుందాం, ఇది క్యూ అనుకుందాం.
ఓకే. సో ఈ పి అనేది చేసే యాంగిల్ జై, హారిజాంటల్తో చేసే యాంగిల్. క్యూ అనేది చేసే యాంగిల్ వచ్చేపటికి జై ప్లస్ డిజై. ఇప్పుడు దీని సెంటర్ గీస్తే ఆర్క్కి రేడియస్ ఆర్. ఈ యాంగిల్ సబ్స్టిట్యూటెడ్ ఏంటి? డిజై. ఓకే, ఇది సెంటర్ సి అనుకుందాం. ఓకేనమ్మా, ఇది కూడా ఆర్. ఇప్పుడు మనం స్లోప్కి, డిఫ్లెక్షన్కి, రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఒక ఈక్వేషన్ డిరైవ్ చేసుకురావాలి. ఒక ఈక్వేషన్ డిరైవ్ చేసుకోవాలి అంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్, ఇది లెంత్ ఆఫ్ ద ఆర్క్ డిఎస్ అవుతుంది. లెంత్ ఆఫ్ ద ఆర్క్కి ఫార్ములా ఏంటమ్మా? లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. ఇక్కడ థీటా అంటే ఏంటి? డిజై. కాబట్టి ఆర్ డిజై. డిఎస్ ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి 1/r ఈజ్ ఈక్వల్ టు డిజై బై డిఎస్. మనకు ఆల్రెడీ బెండింగ్ ఈక్వేషన్ నుంచి తెలిసిన ఈక్వేషన్ ఏంటమ్మా? m/i ఈజ్ ఈక్వల్ టు e/r నుంచి 1/r ఈజ్ ఈక్వల్ టు m/ei. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్ తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు దీన్ని ఒక ట్రయాంగిల్గా తీసుకున్నాం అనుకుందాం. ట్రయాంగిల్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇది డిఎస్, ఇది డివై, ఇది డిఎక్స్. ఇదెంత? ఈ యాంగిల్ జై. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ యాంగిల్ తీసుకుంటే ఇప్పుడు ఇందులోంచి tan θ అలా రాయండి అమ్మా. tan xi విల్ బీ ఈక్వల్ టు, tan xi అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, dy బై dx. sin xi విల్ బీ ఈక్వల్ టు, sin xi విల్ బీ ఈక్వల్ టు ఎంత? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, dy బై ds. cos xi విల్ బీ ఈక్వల్ టు adjacent side by hypotenuse, dx by ds. ఓకేనా. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. ఫస్ట్ tan xi డిఫరెన్షియేషన్ చేద్దాం. tan xi డిఫరెన్షియేషన్ చేయాలి అంటే d² y బై dx² ఈజ్ ఈక్వల్ టు tan xi ఇంటూ d బై dx. అంతేనా?